హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మద శ్రీవల్లిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన సుక్కు మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడు వల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్తే తను ప్రెగ్నెంట్ కాదని అసలు నిజం నర్మదకి తెలిసిపోతుంది. ఇక దాంతో వల్లిని మెడపట్టుకొని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు. ఇప్పుడు ఎలా, ఏం చెయ్యాలి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్లకుండా ఎలా ఆపాలి అని చెప్పి సుక్కు ఆలోచిస్తూ వెంటనే ఈ విషయం అత్తకి చెప్పాలి అని చెప్పి తన ఫోన్ తీసి వెంటనే భాగ్యంకి ఫోన్ చేస్తుంది. సుక్కు నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటే ఇప్పుడు ఫోన్ చేశావేంటి చెప్పు అనగానే అప్పుడు సుక్కు, అత్త కొంపలు మునిగిపోయాయి. ఆ నర్మద వల్లిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. ఇప్పుడు వల్లి ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే ఇక వల్లి జీవితం నాశనం అయిపోతుంది అని సుక్కు చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పేది? ఆ నర్మద వల్లిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుందా? ఇప్పుడు ఎలా ఆపాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలో భాగ్యంకి ఒక ప్లాన్ గుర్తుకు వస్తుంది. వెంటనే సుక్కుతో చూడే అని చెప్పి ఆ ప్లాన్ మొత్తం సుక్కుతో చెప్తుంది. ఇక దాంతో సుక్కు సరే అని చెప్పి ఇక మారువేషంలో ఒక ఆటో తీసుకుని వెళ్ళి నర్మద స్కూటీకి ఢాషిస్తుంది. దాంతో నర్మద వల్లి కింద పడిపోతారు. ఇక వెంటనే వల్లిని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక సుక్కు మాత్రం ఎలాగైనా వల్లి ప్రెగ్నెంటు నర్మద వల్లే పోయిందని మనం నాటకం ఆడాలి అంటే ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి ఇక తన ఫ్రెండుని తీసుకొచ్చి డాక్టర్ గెటప్ వేయిస్తుంది. ఇక దాంతో ఇంతలోనే నర్మద అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక అది చూసిన భాగ్యం మాత్రం, చూడవే ఇప్పుడు వల్లి కడుపు పోయిందని నాటకమాడాలి. అలా అయితేనే ఇప్పుడు వల్లికి ప్రెగ్నెంట్ కాదని ఎవ్వరికీ తెలియదు అని చెప్పగానే ఇక అందరూ సరే అంటారు. ఇంతలోనే నర్మద, వేదవతి, ప్రేమ, ధీరజ్ వల్లి దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చేసరికి భాగ్యం శ్రీవల్లి కడుపు పోయిందని ఇక చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటోదినా నువ్వు చెప్పేది? వల్లి ప్రెగ్నెంట్ పోయిందా అనగానే అప్పుడు భాగ్యం, అవును, ఇదంతా ఈ నర్మద వల్లే. నర్మదే కావాలని నా కూతురికి ఇలా జరిగేలా చేసింది. ఎందుకంటే నా కూతురు మొదటిగా ఈ ఇంటికి వారసుని ఇస్తుందని నర్మద ఆలోచిస్తూ ఇలా కావాలనే చేసింది అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు నర్మద, ఏంటి పిన్ని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు నేను కావాలని అలా చేస్తాను? చూడు వల్లక్క, మేము స్కూటీ మీద వస్తూ ఉండగా ఇంతలోనే ఆటో మమ్మల్ని ఢీ కొట్టడంతో ఇద్దరం కింద పడిపోయాము. కానీ ఇప్పుడు మేము పడిపోయింది స్వల్పంగానే ఉంది. ఇంతలోనే వల్లి అక్క ప్రెగ్నెంట్ పోవడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి నర్మద అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, ఏంటి ఇంకా చేసిందంతా చేసి మీదంగా నాకు ఏమీ తెలియదని మాట్లాడుతున్నావా అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే ఇక ఇంతలోనే ధీరజ్, మీరెవరు? అయినా ఈ హాస్పిటల్లో ఎప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూడలేదే అని ధీరజ్ అనగానే అప్పుడు తను, నేను స్లీపర్ని అని అంటుంది. ఆ మాటలు విన్నా అందరూ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. సుక్కు మాత్రం, ఏయ్ కాస్త చూసుకొని మాట్లాడే, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు డాక్టర్గా క్యారెక్టర్ వేశావు అని చెప్పగానే ఇక వెంటనే తను, నేను డాక్టర్ని అని చెప్పగానే ఇక ప్రేమ, ధీరజ్, నర్మదకి ఏదో అనుమానం వస్తుంది. ఇక వెంటనే నర్మద, చూడండి వల్లక్కకి నా ద్వారా ప్రెగ్నెంట్ పోయిందని మీరు అనుకుంటున్నారు కదా, అసలు వల్లి అక్కకి ప్రెగ్నెంట్ లేదని నేను అంటున్నాను అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న వల్లి మాత్రం చాలా బాధపడుతూ, నా కడుపులో బిడ్డని చంపిందే కాకుండా మళ్ళీ మీదంగా నేనే అబద్ధం ఆడుతున్నానని చెప్తున్నావా? కావాలనే నువ్వు నా బిడ్డని చంపేశావు అని వల్లి బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్నా అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే వల్లిని తీసుకొని ఇంటికి వస్తారు. ఇక అది చూసిన వల్లి చాలా కోపంతో రగిలిపోతూ
తన మనసులో వసై నర్మదా, కావాలని నువ్వు ప్రేమ ఇద్దరూ కలిసి నన్ను ఎంతలా బాధ పెట్టారో నాకు తెలుసు. అందుకే ఈ కడుపు నాటకమాడి ఎలాగైనా నిన్ను ఇంట్లో నుంచి నేను బయటికి గెంటిస్తాను అని వల్లి అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి వెంటనే డోర్ వేసుకుంటుంది. ఇక అది చూసిన రామరాజు, వేదవతి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక రామరాజు, ఏంటి వేదవతి, ఏం జరిగింది, ఎందుకు వల్లి అలా బాధపడుతుంది అనగానే ఇక వేదవతి జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తుంది. ఇక దాంతో రామరాజు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా, ఎందుకు ఇలా చేశావు, అయినా వల్లిని నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఏంటి అనగానే అప్పుడు నర్మద, అదే మావయ్య, నువ్వే చెప్పావు కదా, ప్రేమ నువ్వు ఇద్దరూ కలిసి వల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోమని, అందుకే చెకప్ కోసం నేను వల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్దామని తీసుకువెళ్తుంటే ప్రమాదవశాత్తు ఇలా జరిగింది. కానీ నేను మాత్రం కావాలని వల్లిని అలా చెయ్యలేదు అని నర్మద అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే వల్లి బయటికి వచ్చి, లేదు మావయ్య, కావాలనే నర్మద నా కడుపులో బిడ్డని చంపేసింది. ఎందుకంటే నేను మొట్టమొదటిసారిగా ఈ ఇంటికి వారసుని ఇవ్వబోతున్నాను కదా, అది తనకి ఇష్టం లేదు. అందుకే నా మీద కక్ష కట్టి మొదటి నుండి నర్మదా ప్రేమ నన్ను చాలా శత్రువులా చూస్తూ నా జీవితాన్ని నాశనం చేశారు అని చెప్పి వల్లి అనగానే అప్పుడు రామరాజు, ఏంటి నర్మదా, ఇలా చెయ్యడం తప్పు కదా, ఎందుకు వల్లిని అంతగా బాధ పెట్టారు అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే వల్లి మాత్రం, చూడు మావయ్య, నర్మదని మీరు క్షమించినా నేను మాత్రం క్షమించను. నర్మద ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే నర్మదని బయటికి పంపించండి, లేకపోతే ఇంట్లో నుండి నేనే వెళ్ళిపోతాను అని వల్లి అంటుంది. ఆ మాటలు విన్న వేదవతి, ఏయ్ వల్లి, ఏం మాట్లాడుతున్నావే, నర్మదని బయటికి పంపించడం ఏంటి అనగానే అప్పుడు వల్లి, అవును, నా కడుపులో బిడ్డని చంపిన ఈ నర్మదకి ఈ ఇంట్లో స్థానం లేదు. మీరు పంపించకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక వల్లి ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన రామరాజు వెంటనే, చూడు నర్మదా, ఇప్పటికే సాగర్ చాలా తప్పు చేశాడు. ఇప్పుడు నువ్వు వల్లి విషయంలో తప్పు చేశావు. మిమ్మల్ని క్షమించి వదిలేసంత మంచి గుణం ఇక నా కాడ లేదు, అంత ఓపిక కూడా నాకు లేదు. మర్యాదగా నువ్వు సాగర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని రామరాజు అనగానే ఇక మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది. మావయ్య, మీరు నా గురించి అర్థం చేసుకుంది ఇంతేనా? నేను ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో వాళ్ళ కోసం ఎన్నో చేశాను. అలాంటి నేను ఈ మంచి మనసుల కోసం ఎందుకు నేను వల్లి యొక్క జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటాను? చూడు మావయ్య, అది కావాలని చేసింది కాదు. ఒక్కసారి నన్ను అర్థం చేసుకోండి అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు మాత్రం, లేదు, వల్లి ఇంతలా బాధపడుతుంటే నేను చూడలేను. చూడు, మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక రామరాజు ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అది చూసిన నర్మద చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే నర్మద, సరే మావయ్య, సాగర్ రాగానే ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. ఎందుకంటే నేను ఎంత మంచి చేసినా నాలో మీరు చెడు మాత్రమే చూస్తున్నారు అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది. ఇక అది విన్న ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, వల్లి వదిన నర్మద వదినని ఇలా అందేంటి? అసలు వదిన ఏ తప్పు చేసిందని వల్లి వదిన ఇలా నర్మద మీద కక్ష కట్టింది? లేదు, ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఎలాగైనా ఆ నిజమేంటో తెలుసుకుంటాను. వదినని బయటికి వెళ్లకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక వెంటనే ధీరజ్ హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్లో వల్లికి చూసిన డాక్టర్ గురించి వెతుకుతూ ఉంటారు. ఇక ఆ డాక్టర్ ఎక్కడా కనిపించకపోవడంతో ధీరజ్, ఇదేంటి, వల్లికి ప్రెగ్నెంట్ పోయిందని చెప్పిన ఆ డాక్టర్ ఇప్పుడు కనిపించదేంటి అని చెప్పి ఇక అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే అక్కడ వల్లి డాక్టర్గా క్యారెక్టర్ వేసిన ఆవిడ మాత్రం స్లీపర్గా అక్కడ బండలు తోడుస్తూ ఉంటుంది. అది చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి, ఈ అమ్మాయి డాక్టర్ కదా, మరి ఏంటి ఇలా స్లీపర్ చేస్తుంది అని చెప్పి వెంటనే ధీరజ్ ఇక ఆవిడని వీడియో తీశాడు. అంటే
ఇదంతా వల్లి భాగ్యం ఆడుతున్న నాటకం. కావాలని ఈవిడతో డాక్టర్ క్యారెక్టర్ వేయించి వల్లి వదిన ప్రెగ్నెన్సీ లేకున్నా కూడా ప్రెగ్నెన్సీ పోయిందని అబద్ధం చెప్పించి ఇప్పుడు నర్మద వదినని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూస్తున్నారు అని చెప్పి వెంటనే ధీరజ్ ఆ వీడియో తీసి వెంటనే ఆవిడ దగ్గరికి వస్తాడు. ధీరజ్ చూసిన ఆవిడ కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, ఇందాక ఇతను వల్లి వాళ్ళ దగ్గర ఉన్నాడు కదా, ఇప్పుడేంటి నన్ను అదోలా చూస్తున్నాడు, ఒకవేళ నన్ను గుర్తుపట్టాడా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే ధీరజ్, నువ్వేంటి, నువ్వు డాక్టర్వు కదా, మరి ఇదేంటి స్లీపర్గా ఇక్కడ పనిచేస్తున్నావేంటి అనగానే అప్పుడు తను, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నేను డాక్టర్ ఏంటి, ఎవరు చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, అదే వల్లి వదినకి ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పిన డాక్టర్ మీరే కదా, మరి ఇంతలోనే ఇలా మాట మారుస్తున్నారేంటి అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్నా ఆవిడ కంగారు పడుతూ, చూడు బాబు, ఎవరనుకొని ఎవరినంటున్నావో ముందిక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అనగానే ఇక వెంటనే ధీరజ్ ఆవిడని తీసుకొచ్చి, చూడు నిజం ఒప్పుకుంటావా, సరే లేకపోతే పోలీసులకి ఫోన్ చేస్తాను, నువ్వు బ్రతికున్నన్ని రోజులు జైల్లో ఉండేలా నేను చేస్తాను అని చెప్పి ఇక ఆవిడని ఇంటికి తీసుకువస్తాడు. నాన్న, అమ్మ, అందరూ ఒకసారి ఇలా రండి అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు అందరూ కూడా హాల్లోకి వస్తారు. రామరాజు మాత్రం, ఏంట్రా ధీరజ్, ఏం జరిగింది, ఎందుకు అలా పిలుస్తున్నావు అనగానే అప్పుడు ధీరజ్, నాన్న, అసలు వల్లి వదినకి కడుపు పోగొట్టడానికి కారణం నర్మద వదిన కాదు, కావాలని శ్రీవల్లి వదిన అలా చేసి నర్మద వదినని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ప్లాన్ వేసింది అని ధీరజ్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న వల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక వెంటనే, మావయ్య చూసారా, ధీరజ్ కూడా నా గురించి ఎలా మాట్లాడుతున్నాడో, నా కడుపులో బిడ్డ చనిపోయిందని నేను బాధతో ఉన్నా కూడా నన్ను బాధ పెట్టాలని ఎలా మాట్లాడుతున్నాడో చూసారా మావయ్య అనగానే అప్పుడు ధీరజ్, వదిన నువ్వు అబద్ధం చెప్పొద్దు, అసలు నీ కడుపులో బిడ్డ లేదు అనగానే వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ధీరజ్కి నిజం ఎలా తెలిసిపోయింది అని కంగారు పడుతూ, లేదు, నా కడుపులో బిడ్డని చంపింది నర్మదే, నువ్వు కావాలని నర్మద నువ్వు కలిసి ప్లాన్ వేసి ఇప్పుడు నన్ను ఇలా చేస్తున్నారు అనగానే అప్పుడు ధీరజ్, అవునా, నీ కడుపులో బిడ్డ చనిపోయిందా, అసలు నీకు ప్రెగ్నెన్సీ కాదని నేను నిరూపిస్తే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావా అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్నా వల్లి, చూడు, అసలు ప్రెగ్నెంటే కాదని ఎవరు చెప్పారు, నా కడుపులో బిడ్డని నేను చూసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక ధీరజ్ వెంటనే ఆ స్లీపర్ని తీసుకొచ్చి రామరాజు ముందు నిలబెడతాడు. అది చూసిన వల్లి సుక్కు ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే సుక్కు, ఏంటే వల్లి, ఈ ధీరజ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడే అనగానే అప్పుడు వల్లి, నాకేం తెలిసే, నువ్వు వేసిన ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది, ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కాదని నిజంగానే వాళ్ళకి తెలిసిపోతుంది అని శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక ధీరజ్, చెప్పు, నిజం చెప్పు, అసలు నీ చేత ఈ వేషం వేయించింది ఎవరు, నీతో ఇలా ప్లాన్ వేసింది ఎవరు అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు తను, చూడండయ్యా, అసలు నా చేత ఇలా డాక్టర్ క్యారెక్టర్ వేయించింది ఈ సుక్కు శ్రీవల్లినే, తనకు కడుపు లేకున్నా కూడా నర్మద వల్లే తన కడుపు పోయిందని నాతో అబద్ధం చెప్పించారు, నాకేమీ తెలియదు బాబు, నన్ను వదిలిపెట్టండి అని చెప్పగానే ఇక వల్లి మాత్రం చాలా కోపంతో, లేదు, వీళ్ళే ఏదో ప్లాన్ వేసి ఇలా చేస్తున్నారు, లేకపోతే స్లీపర్ని పట్టుకొచ్చి నేను ఇలా ఎందుకు నాటకం ఆడిస్తాను అనగానే ఇక వెంటనే, అవును, మీరిలా అబద్ధాలు ఆడుతారని నాకు ముందే తెలుసు, అందుకే నేను ఈ స్లీపర్గా తను హాస్పిటల్లో పనిచేస్తూ ఉండగా నేను వీడియో తీశాను, చూడండి నాన్న, ఒక్కసారి ఈ వీడియో చూసి నిజం తెలుసుకో నాన్న అని చెప్పి వెంటనే ధీరజ్ తన దగ్గర ఉన్న ఆ వీడియోని రామరాజుకు చూపిస్తాడు. ఇక అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా, నువ్వు ధీరజ్ చెప్పేది నిజమా, నిజం చెప్పు, నీ కడుపులో బిడ్డ లేదా, కావాలనే నువ్వు అబద్ధమాడావా అని రామరాజు అంటూ ఉంటే
అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ మావయ్య అది అంటూ ఉంటాడు. ఇక వెంటనే రామరాజు శ్రీవల్లి చెంప పగలగొడతాడు. అది చూసిన వల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది తెలిసిన రామరాజు ఎందుకిలా చేశావు, నిజం చెప్పు అంటూ ఉంటే ఇక నర్మద మామయ్య నేను చెప్తాను, అసలు వల్లి అక్క ఎన్నో తప్పుల మీద తప్పులు చేసింది, కానీ వల్లి అక్క జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందోనని ఆ నిజం ఎవరితోనూ చెప్పలేదు. కానీ ఇప్పుడు అక్క నా జీవితాన్నే నాశనం చెయ్యాలని చూసింది. అసలు వల్లి గురించి అన్ని నిజాలు రామరాజుతో చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఒరేయ్ చందు, తను ఈ ఇంట్లో అడుగు పెట్టడం కోసమే ఇప్పుడు ఈ వల్లి ప్రెగ్నెంట్ నాటకంతో ఈ పేరుతో ఇంట్లోకి వచ్చింది. ఇక వల్లిని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండనివ్వద్దు, తనని మెడపట్టుకొని బయటికి గెంటేయ్ అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఈ విధంగా నర్మదని బయటికి గెంటేయాలని చూసిన వల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్, షాక్లో శ్రీవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.